నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. ఆ రోజు శుక్రవారము. అందుకని ఇంటి ముందు కడిగేసి ముగ్గులు పెట్టుకున్నాను. ఆ ముగ్గులు మీకు చూపిస్తున్నానిప్పుడు. ఆ రోజు పెద్ద ముగ్గులేం పెట్టలేదండి. కానీ మొత్తం అయితే మాత్రం నింపాను. ఏప్రిల్ 11వ తారీఖు శనివారము మా మావయ్య గారి 90వ సంవత్సరం పుట్టినరోజనమాట. ఆయనకి ఇష్టమైన దైవము వెంకటేశ్వర స్వామి. అందుకని ఆయనకి గుర్తుగా వెంకటేశ్వర స్వామి పిక్చర్‌ని గీశాననమాట. ఈయనే మా మావయ్య గారు. ఈ వయసులో కూడా చక్కగా విష్ణు సహస్రనామం చదువుతారు. మావయ్య గారి స్పెషల్ బర్త్‌డే అది కూడా శనివారం అని చెప్పి ఆ రోజు నుండి సప్త శనివారం వ్రతం చేద్దాము అని సంకల్పించుకున్నాను. ఆయన పుట్టినరోజు నాడు పరమాన్నం వండమని చెప్పి మా అత్తగారికి చెప్పారంట. సరే అని చెప్పి నేను కూడా ఇక్కడ పరమాన్నము ఆయనకి ఇష్టం అని చెప్పి నేను కూడా వండాను. అలాగే సప్త శనివార వ్రతం కోసమని 7 పిండి దీపాలను మొట్టమొదటిసారిగా నేను చేస్తున్నాను. మామూలుగా పిండి దీపాలు చేసి శనివారం పెడతాను కానీ 2 కానీ 3 కానీ అలా పెడుతూ ఉంటాను. ఈసారి మాత్రం ఫస్ట్ టైము 7 దీపాలు సప్త శనివార వ్రతంలో భాగంగా 7 చేశానన్నమాట. ఒక పక్క పరమాన్నం వండుతూనే ఈ పిండి దీపాలు రెడీ చేసుకొని వాటికి నామాలు పెట్టడం మొదలుపెట్టాను. ఈ రకంగా అన్నీ రెడీ చేసుకొని పూజ చేసేయడానికైతే మాత్రం రెడీ అయిపోయాను. అలా వీడియో పెట్టుకొని వీడియోలో చెప్తున్న విధంగా ముందు వినాయక స్వామికి పూజ చేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేశాను. ఆపై కథలు కూడా విని గోవిందనామాలు అయితే చదువుకున్నాను. ఈ పూజ అయితే మాత్రం నాకు చాలా సంతోషాన్ని, సాటిస్ఫాక్షన్ని ఇచ్చిందండి. అలా పూజ చేస్తూ స్వామిని చూస్తుంటే అసలు కన్ను కూడా ఆర్పాలనిపించలేదు. అంత అందంగా నాకు స్వామి దర్శనమిచ్చారు. నా స్వహస్తాలతో పెయింట్ చేసిన దేవుడి ఫోటోకే నేను పూజ చేయడము, మా ఇంట్లో పూసిన పూలతోటే దేవుడికి పూజ చేయడము, మా ఇంటి తులసితోటే మాలలు అల్లడము, అష్టోత్తరం చేసుకోవడము అనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. ఇప్పుడు రీసెంట్గా మా జెట్ సింగింగ్ క్లాస్లో మా టీచర్ గారైన రాజ్యలక్ష్మి గారు నేర్పించిన ఇందరికి అభయమిచ్చే పాట స్వామి కోసం. ఇందరికీ అభయం బులిచ్చు చేయి, ఇందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం బులిచ్చు చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి.